కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు ఆమోదం తెలిపిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. హెడ్లైన్లు సరే డెడ్లైన్లు ఎప్పుడని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. క్యాస్ట్ సర్వేతో దేశంలో ఎవరి భాగస్వామ్యం ఎంతో తెలుస్తుందన్నారు ఓవైసీ. 10 ఏళ్లు వ్యతిరేకించిన బీజేపీ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుందన్నారు కూటమి నేతలు. జనసంఘ్ ఆర్ఎస్ఎస్ పుట్టుకతోనే రిజర్వేషన్లను వ్యతిరేకించాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. జనగణనతో పాటు కులగణన చేయాలని 2 ఏళ్ల క్రితమే కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. అప్పుడు వ్యతిరేకించిన కేంద్రం ఇప్పుడు కులగణన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల కోసమే నెహ్రూపై బీజేపీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఖర్గే. I hope they will allot budget and they will start caste census quickly, general census also, and they should release quickly so that people should get benefit. And that's why since long we are demanding this, not new. Even 10-11 it started for these things. కులగణనపై కేంద్రం నిర్ణయించడం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. గత 10 ఏళ్లుగా ఎల్ఓపీ రాహుల్ గాంధీ కులగణన కోసం పోరాడుతుంటే బీజేపీ విమర్శించిందన్నారు. దేశంలో 4 కులాలే ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారన్నారు. చివరికి కులగణన దేశానికి అవసరమని కేంద్రం గుర్తించడం సంతోషంగా ఉందన్నారు కేసీ. Because the last 3-4 years, leader of opposition Rahul Gandhi continuously batting for caste census. We are very much happy that now the India government finally realized that caste census is one of the major important issue of the common people of this country and deprived people of this country. కులగణనపై హెడ్లైన్లు సరే డెడ్లైన్లు ఎప్పుడని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. గడువులు లేకుండా హెడ్లైన్స్ ఇవ్వడంలో ప్రధాని మోదీ నిపుణుడని చెప్పారు. కులగణన ఎప్పుడు చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ చాలా ఏళ్లుగా పోరాడుతున్నారన్నారు జయరాం రమేష్. उन्होंने कह दिया जाति शामिल होगा और राहुल जी ने कल सवाल उठाया, आप एक रोड मैप देश के सामने रखिए. 6 साल से हम इंतजार कर रहे हैं इस जनसंख्या का. आप ही ने 24 दिसंबर 2019 को निर्णय लिया था. तब तो जाति का कोई जिक्र नहीं था. अचानक कल आपने कह दिया कि जाति जनगणना इस जनगणना के जो जनगणना कराया जाएगा उसमें शामिल होगा. దేశంలో సామాజిక న్యాయం స్థాపన దిశలో కులగణన తొలి అడుగన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకుందన్నారు. మోదీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కులగణనకు కేంద్రం ఒప్పుకోవడంలో ప్రజల విజయమన్నారు. విపక్షాల ఒత్తిడితోనే బీజేపీ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ కు ముందుకొచ్చిందన్నారు అఖిలేష్ యాదవ్. हमें खुशी है इस बात की कि सामाजिक न्याय के राज की स्थापना के लिए एक कदम तो बढ़े हैं सब लोग. सामाजिक न्याय के राज की स्थापना हो उसके लिए जाति जनगणना का फैसला 90% पीडीए की एकजुटता की 100% जीत है. దేశంలో ఎవరి భాగస్వామ్యం ఎంతో తెలుసుకోవడానికి కులగణన ముఖ్యమన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఏ కులం అభివృద్ధి చెందిందో ఏ కులం వెనుకబడిందో కులగణనతో తెలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ ఎప్పుడు ప్రారంభిస్తారో బీజేపీ చెప్పాలన్నారు. బీహార్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కులగణనను కేంద్రం తెరపైకి తెచ్చిందన్నారు ఓవైసీ. हम बीजेपी से जानना चाहेंगे कि आप क्या इसको शुरू कब करेंगे. देखिए सेंसस शुरू होना है तो कास्ट सेंसस होगा, फिर ये कंप्लीट कब होगा, क्या 29 के पार्लियामेंट इलेक्शन से पहले ये रिपोर्ट आ जाएगी या नहीं आएगी. और साथ ही साथ ये है कि बीजेपी हमेशा बोलती पसमानदा मुसलमान. भाई पसमानदा मुसलमान का क्या मौक़िफ़ है, क्या उनका स्टेटस है, कितना डिप्रेविटी उनमें है, और जो नॉन पसमानदा मुसलमान है उनका क्या पोजीशन है. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. పహల్గామ్లో ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ను అస్థిరపరిచేందుకు పాక్ కుట్రలు చేస్తోందన్నారు. పహల్గామ్ ఘటనకు భద్రతా ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమన్నారు ఫరూక్ అబ్దుల్లా.